తెర వెనుక అపచారం, తెర ముందు విచారం. వెనక చేయాల్సిన చేసేసి బయటికి మాత్రం దేవదేవుని విషయంలో చేయకూడదు. మా కళ్ళు కప్పినట్టో, సీసీ కెమెరాల ఫుటేజ్ కళ్ళు కప్పినట్టో స్వామి కళ్ళు కప్పలేడు. తిరుమల వెంకన్నకు సంబంధించి ఎవరెవరు ఏవి చేయాలనుకున్నారో ఏవే చేశారు. కానీ స్వామి లీలలు అర్థం కాక అక్కడి నుంచి చూస్తున్నారు వాళ్ళందరూ పైకి వెళ్ళిపోయి. వస్తుంది, కాకపోతే మనం మనం నిజంగా మనం అజ్ఞానంలో మనకి ఆ రేంజ్ లేదు. మనకి ఆ భగవంతుడి లీలలు అర్థం చేసుకునే స్థాయి కూడా లేదు. అవి ఏ రేంజ్లో ఎలా చూపిస్తాడనేది వెయిట్ చేయాలి. ఆ తూము నిండాలంట. పాపాల పుట్ట నిండితే స్వామి ఎక్కడికక్కడ లెక్క సెట్ చేస్తాడు. పైగా ఎంత పవర్ఫుల్ అంటే, ఒకసారి ఎవరో ఒక కథనం రాశారు, ఆర్టికల్, ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు కానీ, ఒసామా బిన్ లాడెన్ WTC టవర్లు కూల్చిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ తిరుమల వెంకన్న కొండ అని కూడా పెట్టుకున్నాడట. మరి సోషల్ మీడియాలో వైరల్ అయిందో నిజంగా తెలియదు. ఏమయ్యాడు? నేలమట్టం మొత్తం ఆయన సామ్రాజ్యాన్ని కూల్చేసి పడేసింది అమెరికా. సాధ్యమా? ఎలా? స్వామి అలా చేయిస్తాడు. ఆయన ఎక్కడ కనపడ్డు. సో ఇక్కడ చూడండి, తిరుమల పవిత్రతపై పక్కా ప్రణాళికతో దాడి, కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకేనా? నేను చాలా సందర్భాల్లో కొంతమందితో వాదించాను. అలా ఎందుకు చేస్తారంటే, లేదన్నా అక్కడికి వెళ్ళి సదుపాయాలు సరిగ్గా లేవు, రూములు దొరకట్లేదనడం, టికెట్లు అమ్ముకోవడం, లేదంటే అన్నదాన సత్రంలో వెంగమామది సరిగ్గా పెట్టకపోతే సరిగ్గా లేదబ్బా వెళ్ళాలని ఇంట్రెస్ట్ పోతుంది కదా, అలాగ కూడా చేశారని గతంలో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు నాకు వివరించారు. నేను దాన్ని నమ్మలే. ఇప్పుడు అదే ఆర్టికల్ ఇక్కడ వైరల్ అవుతుంది. ఒకసారి చూడండి. తిరుమల ప్రశాంతతకు పవిత్రతకు మారుపేరు. అలాంటి చోట కొద్ది రోజులుగా జరుగుతున్న వరుస ఘటనలు చూస్తుంటే ఇవి యాదృచ్ఛికం జరుగుతున్నవి కావని, దీని వెనుక ఏదో కనిపించని హస్తం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. కూటమి అధికారులు వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని, హిందూ ధర్మానికి రక్షణ లేదని చిత్రీకరించేందుకు ఓ వర్గం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 14-19 మధ్య తేదీపు అధికారులు ఉన్నప్పుడు కూడా తిరుమలలో ఇలాంటి అప్సరతులే చోటు చేసుకున్నాయి. చూడండి, అప్పట్లో రమణ దీక్షితుల వ్యవహారం అనేక ఆరోపణలు ప్రభుత్వాన్ని బదనాం చేశారు. తాజాగా భూదేవి కాంప్లెక్స్ వద్ద మద్యం సీసాలు దొరకడం, శ్రీదేవి కాంప్లెక్స్ వద్ద వ్యక్తి మద్యమత్తులో వీరంగం సృష్టించడం, తిరుమలలో అన్యమత ప్రార్థనలు చేయడం, అండర్లైన్ దిస్ మ్యాటర్, తిరుమలలో అన్యమత ప్రార్థనలు చేయడం, అలిపిరి వద్ద మాజీ ఎమ్మెల్యే భూమన లేవనెత్తిన విష్ణుమూర్తి విగ్రహం వివాదం, ఇలాంటివి చాలా జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? పెట్టించాలి కదా దాన్ని. ఒక కథ ప్రకారము ఒక పెద్ద ఆయన మేకను తీసుకెళ్తుంటే ఒక ముగ్గు ఎదురుగా వచ్చి, పెద్ద ఆయన కుక్కను తీసుకెళ్తున్నావు ఏంటంటే, మూడో వ్యక్తి కుక్క అనేసరికి పెద్ద ఆయనకి పట్టుకున్న మేక కూడా భయం వేసి ఇది మేక కాదు కుక్కనా అని వదిలేశాడంట. ఆఖరికి ఆ ముగ్గురు వచ్చి ఆ మేకను వండుకొని తినేశారంట. అదే కాన్సెప్ట్ నడుస్తుంది. ప్రతిసారి బూచిలాగా అపచారంలాగా చూపించి ఆ తిరుపతి ప్రాసెస్ దెబ్బతిని తిరుపతి ఏ లేదబ్బా, ఎన్నాళ్ళ ఏం లేదబ్బా, అలా 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 చేసి దాన్ని, ఎందుకంటే ఎంత ప్రయత్నాలు చేస్తారు స్వామి. ఎవడిన్ని చేసినా, మేము 7 కొండలు కాదు 2 కొండలే అన్నా ఏమీ జరగదు, భయపడాల్సింది లేదు స్వామి విషయంలో మాత్రం. దీన్ని మించి చాలా క్షేత్రాలు కూడా, కొత్త క్షేత్రాలు పుట్టుకు రావచ్చు. అక్కడ వెళ్తే ఇదట, అక్కడికి వెళ్తే ఇదట, ఇన్ని క్షేత్రాలను రావచ్చు, ఎన్నైనా డెవలప్ అవ్వచ్చు. కానీ దీని ప్రాశస్త్యం మీద ఎవ్వడు ఆలోచన వచ్చినా కూడా మట్టి ఆ డాష్లు మీరే ఫీల్ చేసుకోండి. అలాగే ఒక విజిలెన్స్ అధికారిని చంపేశారు. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఏమండి, పట్టు వస్త్రాలు, నెయ్యి, గోశాల వ్యవహారము, టికెట్ల వ్యవహారము, ఇంకా పలకామని, అదేంటి అంత కక్కుర్తి? పైగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడుతున్నారండి, 72,000 పెద్ద స్కామ్ కాదు, ఆయన ఏది ఇబ్బందుల్లో. విచిత్రంగా ఉంది కదా మాట్లాడుతుంటే. ఇప్పుడు బ్యాంకు ఉద్యోగి ఉన్నాడు, వాడికి అవసరం, బ్యాంకులో డబ్బులు తీసుకెళ్ళి 1,00,000-2 లక్షలు వాడేసుకుంటా, నాకు తర్వాత మళ్ళీ ఇప్పుడు దొరికినప్పుడు ఇచ్చి కలిపేస్తానంటే బ్యాంకు ఒప్పుకుంటుందండి? అది నేరం. ఆడు పాపం కష్టాలుండి వాడుకున్నాడు అని అంటారా? అంటే అలాంటి నేరస్తుల ఓట్లని మీకు కావాలా? అలా గెలిచినవేనా గత ప్రభుత్వం ఓట్లన్నీ కూడా? మీరు ఎక్కడ అసలు ఇవన్నీ చూస్తుంటే ఇంకా కొంతమంది ఫాలోవర్స్ని చూస్తే లాజిక్ ఉండాలి కదా. నేను పోనీ ఎవరిని నమ్మద్దు, పోనీ తప్పును ప్రశ్నించండి. అటు కూటమి ప్రభుత్వాన్ని కూడా ఫేవర్గా మాట్లాడకండి, కానీ తప్పును ప్రశ్నించండి. ఏంటి ఇది?
ఒకవైపు ఆ బంగ్లాదేశ్, పాకిస్తాన్, బర్మా వాడు ఒక్కొక్కడు వచ్చేస్తున్నాడు రా, వీళ్ళు ఇబ్బందులు అవుతున్నారు, మనం ధైర్యంగా దండం పెట్టుకునే పరిస్థితులు కూడా ఉండవు అని చెప్తుంటే ఇంకా ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి మూర్ఖులకే నమ్ముతూ ఓటేస్తూ ఉన్నారు అని అంటే దాని స్టేటస్లో పెట్టుకొని అన్న కింగు, అన్న తోపు, ఇట్లా దీనికి చెక్ పెట్టేది ఎప్పుడు ఎలాగా ఏంటంటే దేవదేవుడే చూసుకోవాలి. ఖచ్చితంగా చూస్తాడు, అన్నీ జరుగుతాయి. కాకపోతే మనకి మానవ మాత్రం మనకు అర్థం కాదు, ఆ పేషెన్స్ కూడా ఉండదు. బట్ ఆయన లీలలు ఎవరిని ఎప్పుడు ఎక్కడ పంపించాలో, ఎక్కడ లేపాలో ఆయనకి తెలుసు, ఎక్కడ ఎలా మూసుకుపెచ్చి కూర్చోబెట్టాలో కూడా తెలుసు. కాకపోతే ఆ కర్మ అవన్నీ కూడా దీంట్లో కొన్ని చాలా సమీకరణాలు జరుగుతుంటాయి. మనకి ఆ దైవ సంబంధించిన టాపిక్లో మనం చాలా పూర్గా